మనం కోవిడ్ టైంలో చూసాం సార్. యాక్చువల్లీ ఈ సప్లై చైన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ మనం కోవిడ్ టైంలో ఎక్కువగా ఎదుర్కొన్నాము. అప్పుడు కూడా మనం ముఖ్యంగా భారతదేశంలోని ఆటోమొబైల్ ఇండస్ట్రీలో చాలా వరకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లేట్ అవుతూ వచ్చింది. మనం ఏదైనా కార్ బుక్ చేసుకోవాలన్నా కానీ అది 6 నెలలు, సంవత్సరం వరకు కూడా వెయిటింగ్ పీరియడ్ ఉన్న సందర్భాలు ఉన్నాయి. అప్పుడు సెమీ కండక్టర్స్, ఈ చిప్స్కి సంబంధించి వీటి గురించి సప్లై చైన్ ఇష్యూస్ ఉండే. బట్ ఇప్పుడు కావాలని సప్లై చైన్ని బ్లాక్ చేసే ఒక పని చైనా చేస్తోంది. అందులోనూ మన భారతదేశపు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి సంబంధించి ముఖ్యంగా ఇండియన్ అండ్ జపనీస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ విషయంలో పెద్ద చర్చ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళకి రావాల్సిన రేర్ ఎర్త్ మినరల్స్కి సంబంధించి, రేర్ ఎర్త్ సప్లై చైన్కి సంబంధించి చైనా అడ్డుకట్ట వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈవెన్ మన ఈవీ కంపెనీస్, ఈవీ బ్యాటరీస్ తయారు చేస్తున్నట్టు, మామూలు బ్యాటరీస్ తయారు చేస్తున్నట్టు అమర్ రాజా లాంటి కంపెనీస్ కావచ్చు, మిగతా కంపెనీలు అన్నీ కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నట్టు తెలుసు. రిలయన్స్కి సంబంధించి కావచ్చు. ఇదొక వైపు అయితే, ఇంకోవైపు ఫాక్స్కాన్ ఏదైతే మనం లాస్ట్ టైం మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్లీ యాపిల్ ఇండియాకి మూవ్ అవబోతున్నది, ఇక్కడ ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ పెంచబోతున్నారు అనేది ఈవెన్ ట్రంప్ అన్నప్పటికీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలనే ఉద్దేశంతో యాపిల్ సంస్థ వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు ఆ ఫాక్స్కాన్కి సంబంధించినటువంటి ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్లో ఉన్నటువంటి చైనీస్ ఇంజనీర్స్, టెక్నీషియన్స్ వీళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. చైనా ఆల్మోస్ట్ వాళ్ళందరూ వెళ్ళిపోతున్నట్టుగా, తీసేశారా వాళ్ళు రమ్మన్నారా తెలియదు, కానీ అదొక పెద్ద సమస్యగా మారుతోంది. చైనా కావాలని భారతదేశంలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెరగకుండా చేయడానికి ఈ మధ్యకాలంలో తీసుకుంటున్న స్టెప్స్ ఏంటి, దాన్ని మనం ఎలా అడ్రస్ చేయబోతున్నాము, ఈ సప్లై చైన్ని బ్లాక్ చేసే పని కానీ, ఇప్పుడు ఈ డైరెక్ట్గా ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కానీ, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? అసలు యాక్చువల్లీ ఏ మీడియా ఛానల్ కూడా వీటి గురించి మాట్లాడట్లేదు. సో లెట్స్ డిస్కస్. కరెక్ట్. మొదటి అంశం బ్యాటరీస్ గురించి అడిగావు. బ్యాటరీస్కి సంబంధించి అమెరికా, చైనా ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి టారిఫ్ వార్ జరుగుతుందో దాని పరిణామంగా భారతదేశానికి వాళ్ళు సప్లై చేస్తున్నటువంటి బ్యాటరీలను వాళ్ళు రెస్ట్రిక్ట్ చేశారు. రెస్ట్రిక్షన్ అంటే ఏం చేశారంటే దాన్ని సర్టిఫై చేయాలి. మనము కొనుక్కొని మళ్ళీ అమెరికాకు అమ్మట్లేదు అని చెప్పి సర్టిఫికేట్ కావాలి. కరెక్ట్. అది ఎవరు ఇస్తారు? వాళ్ళ చైనీస్ ఎంబసీ ఇస్తుంది. వాళ్ళు ఒక పట్టాన్ని ఇవ్వట్లేదు. వీళ్ళు వెళ్ళి అడిగినా కానీ కూడా అప్రూవల్ చాలా సమయం పడుతుంది, లేట్ అవుతుంది. రమారమి జూలై నెల బహుశా ప్రొడక్షన్ ఆగిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయని మనకు తెలుస్తుంది. ఇవి స్కూటర్స్, ఎస్పెషలీ స్కూటర్స్ చేస్తున్నటువంటి కంపెనీలు అందరూ కూడాను వాళ్ళు చైనాకు వెళ్ళి వాళ్ళు అడిగారు, వాళ్ళని ప్రాధేయపడ్డారు, మాకు రిలీజ్ చేయండి అని. ఎందుకంటే లిటరల్గా ఆల్మోస్ట్ 95% డిపెండెన్సీ చైనా మీదనే ఉంది. చైనా సప్లై చేయకపోతే కనుక ఆ ఇండస్ట్రీ మనం మూసుకోవాలి. అది ఆ పరిస్థితి. దాంతో దాన్ని వెపనైజ్ చేస్తుంది చైనా. వాళ్ళ భయం అంతా ఏంటంటే అమెరికా వాళ్ళ మీద ఇంపోజ్ చేసిన ఆంక్షలకు అమెరికాకి దెబ్బ కొట్టాలి కాబట్టి వెళ్ళకూడదు అన్నది వాళ్ళ ఉద్దేశం. అంటే అమెరికా ఏం చేస్తుంది? కన్జంప్షన్ని వెపనైజ్ చేస్తుంది. చైనా ఏం చేస్తుంది? ప్రొడక్షన్ని వెపనైజ్ చేస్తుంది. సో ఈ ఇద్దరు కూడా వెపనైజ్ చేసుకుంటారు. వాళ్ళిద్దరు యుద్ధంలో ఫర్ ఇన్స్టెన్స్ రేర్ ఎర్త్ మినరల్స్ అమెరికాకి సప్లై చేయడానికి వీలు లేదు అని వాళ్ళు బ్యాన్స్ పెట్టింది చైనా. దాని భాగంగానే మనం కూడా దెబ్బతింటున్నాం మనం. అలాగే కన్జంప్షన్, మీ దగ్గర నుంచి కొనడానికి వీలు లేదు అని చెప్పేసి వాళ్ళ మీద టారిఫ్లు వేయడంతో మిగతా దేశాలు దాంట్లో వెళ్తున్నారు. కానీ ఈ యొక్క టారిఫ్ వార్ అనేది అన్ని దేశాల మీద చేస్తున్నాడు, భారతదేశం మీద కూడా చేస్తున్నాడు. కాబట్టి ఇట్లా వెపనైజేషన్లో మనం దెబ్బతింటున్నాం. వెపనైజేషన్ ఎందుకు జరుగుతుంది అంటే గతంలో ఉన్నటువంటి గ్లోబల్ ఆర్డర్ అనేది పోతుంది, గ్లోబలైజేషన్ అనేది పోతుంది. దీంతో ప్రత్యామ్నాయాలు వస్తున్నాయి. ఎవరి కుంపట్లు వాళ్ళే పెట్టుకుంటున్నారు. బ్రిక్స్ అంట, ఎస్సీఓ అంట, ఏదో క్వాడ్ అంట, ఇంకేదో ఇటువంటివన్నీ చాలా సంస్థలు, చాలా ఆర్గనైజేషన్స్ ఇండిపెండెంట్గా వస్తున్నాయి. గతంలో ఉన్నటువంటి యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆ స్ట్రక్చర్ అంతా కూడా పోయింది. దాని భాగంగానే ఈరోజు దెబ్బతింటున్నాం మనం. బ్యాటరీస్ వాళ్ళు వెపనైజ్ చేశారు. మన ప్రత్యామ్నాయం ఏంటి? మనతో పాటు జపాన్ కూడా దెబ్బతింది. ఎందుకంటే జపాన్, భారతదేశం రెండు ఆటోమొబైల్ సెక్టర్లో ఈరోజు ఆల్మోస్ట్ నంబర్ 1. చైనాను వదిలేస్తే, చైనా ఆఫ్ కోర్స్ నంబర్ 1, చైనాను వదిలేస్తే ఇంకా నెక్స్ట్ నంబర్ 2, 3 స్థానంలో మనం ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ అమెరికన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ దాటిపోయాం మనం. ఆ పరిస్థితిలో మనం ఉన్నాం ఈ రెండు దేశాలు. చాలా విడ్డూరమైన విషయం ఏంటంటే మనం గతంలో జాపనీస్ కార్స్ మనం కొనుక్కునేవాళ్ళం, సుజుకి ఇవన్నీ మనకు అక్కడ కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు ఈవెన్ సుజుకి వెహికల్స్ కూడా జపాన్లో వాళ్ళు కొంటున్నటువంటి వెహికల్స్ భారతదేశంలో తయారైన వెళ్తున్నాయి అక్కడికి. అలాగే టొయోటా ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ భారతదేశంలో మ్యానుఫ్యాక్చర్ చేసింది అక్కడికి వెళ్తున్నాయి. సో జపాన్లో ఇప్పుడు రివర్స్ చూస్తున్నాం మనం, కంప్లీట్గా రివర్స్ చూస్తున్నాం. ఈ ఎకో సిస్టమ్ డెవలప్ అయింది, కానీ ఇప్పుడు దీనివల్ల దెబ్బతింటుంది. జాపనీస్ కంపెనీలు దెబ్బతింటున్నాయి, భారత కంపెనీలు కూడా దెబ్బతింటున్నాయి. దీని ప్రత్యామ్నాయం ఏం చేయాలి అని చెప్పి వీళ్ళు చర్చిస్తున్నారు. ఇమ్మీడియట్గా సొల్యూషన్ అయితే లేదు, ఆల్టర్నేట్స్ చూడాలి. అందుకనే మోదీ గారు ఈ పర్యటనలో మనకు అర్జెంటీనా ఇక్కడంతా వెళ్తే కనుక రేర్ ఎర్త్ మినరల్స్ గురించి ఆయన చాలా సీరియస్గా మాట్లాడుతున్నారు. క్వాడ్ కూడా దాని గురించి చర్చిస్తోంది. జయశంకర్ గారు మన ఇక్కడ యూఎస్కి వెళ్ళి వచ్చినప్పుడు అక్కడ కూడా క్వాడ్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ అయింది. దాని తర్వాత ఆఫ్ కోర్స్ డొనాల్డ్ ట్రంప్ భారతదేశం రాబోతున్నారు ఈ సంవత్సరం. మళ్ళీ క్వాడ్ సమ్మిట్ మీటింగ్ కూడా జరుగుతుంది భారతదేశంలో. కీలకమైంది ఇది.
వెపనైజ్ చేస్తున్నటువంటి ప్రొడక్షన్ని, ఎక్స్పోర్ట్స్ని వెపనైజ్ చేస్తున్న చైనాని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, దానికి ప్రత్యామ్నాయాలు ఏం తీసుకురావాలి అన్న చర్చ జరగబోతోంది. కాబట్టి ఛాలెంజెస్ ఉన్నాయి, ఇమ్మీడియట్గా ఛాలెంజెస్ ఉన్నాయి బ్యాటరీస్లో. టెంపరీగా ఆఫ్ కోర్స్ చైనా ఏదో బతిమలాడుకోవాలి, తెచ్చుకోవాలి, కొంత మేనేజ్ చేసుకోవాలి. నాకేమనిపిస్తుందంటే ఇటువంటి క్లిష్ట పరిస్థితులు, సంకటం వచ్చినప్పుడు ఆల్టర్నేట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. మనకు జుగాడ్, భారతదేశం చాలా గ్రేట్ దీనిలో జుగాడ్లో. అందుకని నేనేమనుకుంటున్నానంటే బహుశా మనకు డ్యూయల్ ఫ్యూయల్ హైబ్రిడ్ మోడల్స్ ఎక్కువ ఫోకస్ రాబోతోంది అని నాకు అనిపిస్తుంది. ప్యూర్ ఎలక్ట్రికల్ కాకుండా, ప్యూర్ ఫాసిల్ ఫ్యూయల్ కాకుండా, ఆర్ ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటివి ఇంకేవో రావచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ గ్యాస్, హైడ్రోజన్, ఇటువంటి 3-4 డిఫరెంట్ ఫ్యూయల్స్ తోటి వచ్చేటువంటివి రావచ్చు. టిపికల్గా ఇంజిన్ నాకు తెలుసు, అది ఇంజిన్, ఎలక్ట్రికల్ ఇంజిన్ వేరేలాగా ఉంటుంది, మనకు ఫాసిల్ ఫ్యూయల్ ఇంజిన్ వేరేలాగా ఉంటుంది. ఇక్కడ కంబషన్ ఉంటుంది, అక్కడ కంబషన్ ఉండదు కదా, అందుకని స్టార్ట్ చేయగానే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ డిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ ఏదో హైబ్రిడ్ మోడల్స్ రాబోతున్నాయి. హైబ్రిడ్కే ఫ్యూచర్ ఉంది, ప్యూర్ ఈవీకి ఫ్యూచర్ లేదు, ప్యూర్ బీటీ కూడా ఫ్యూచర్ లేదు. అమెరికా ఈరోజు డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఏదైతే పాస్ చేశాడో దాంట్లో ఈవీలకి, అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఇచ్చినటువంటి సబ్సిడీలన్నీ విత్డ్రా చేశాడు ఆయన. అవును, ఇప్పుడు అందుకే కదా టెస్లాగా ఎలాన్ మస్క్ వాళ్ళిద్దరు గొడవ అవుతుంది. సో అది విత్డ్రా చేయడంతో అతని ఉద్దేశం ఏంటంటే ట్రెడిషనల్గా ఉన్నటువంటి ఫోర్డ్, క్రైస్లర్, జనరల్ మోటార్స్ ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అతని దగ్గర మళ్ళీ వాటిని రివైవ్ చేయాలనే ఉద్దేశంతో అతను చేశాడు. అమెరికా దాంట్లో బిజీగా ఉండగా ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించి మొనోపొలీ సంపాదించేసింది చైనా. ఈ రెండిటి మధ్యలో మనం ఎక్కడ ఫిట్ అవుతున్నాం మనం. సో వాళ్ళిద్దరూ మనల్ని వెపనైజ్ చేస్తున్నారు. కాబట్టి ఆ రెండింటిని మనం ఎలా తట్టుకోవాలన్నది మనము జపాన్ ఇద్దరు కలిసి కూర్చొని దాని గురించి చర్చిస్తున్నాం. మనం ఇమ్మీడియట్ సొల్యూషన్స్ అది లేవు మన దగ్గర, నయానో భయానో కొంత తెచ్చుకోవాల్సిందే. కానీ ఈ దెబ్బ తగిలింది కాబట్టి ఫ్యూచర్లో దీని నుంచి తట్టుకోవాలంటే ప్రత్యామ్నాయాలు తప్పకుండా మనం చూస్తున్నాము. బహుశా హైడ్రోజన్ ఫ్యూయల్ అనేది భారతదేశం విల్ బీ పయనీర్, అది ముందు తీసుకొస్తాము. ప్లస్ నేను ఇందాక చెప్పినట్టు హైబ్రిడ్ మోడల్స్, ఈ రెండు కూడాను రీసెర్చ్ విపరీతంగా జరగబోతోంది. రెండవ అంశం నువ్వు అడిగింది ఫాక్స్కాన్ గురించి అడిగావు. ఫాక్స్కాన్ నేను ఫస్ట్ అసలు యాక్చువల్లీ ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు? ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఢిల్లీలో ఆల్మోస్ట్ లాబింగ్ చేస్తున్నట్టుగా ఉన్నారు. అంటే దీని మీద ఏదైనా ఒక సొల్యూషన్ తీసుకురావాలని, ఈవెన్ గవర్నమెంట్ మీద కూడా ప్రెషర్ పెరుగుతున్న పరిస్థితి కదా. సో ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్, జపనీస్ కంపెనీస్ కానివ్వండి, ఇండియన్ కంపెనీస్ కానివ్వండి, ఇప్పుడు లైక్ బ్యాటరీ కంపెనీస్, ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి కదా. దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా గవర్నమెంట్ పరంగా? గవర్నమెంట్ పరంగా ఏమీ లేదు ప్రస్తుతానికి, ఎందుకంటే అది సప్లై చైన్ అంతా చైనా మీద ఆధారపడింది. భారతదేశం చైనాని రిక్వెస్ట్ చేయడం తప్ప మనం ఏం చేయలేము. చైనాలో పరిస్థితి ఏంటంటే చైనా కూడా భారతదేశం మీద డిపెండ్ అయి ఉంది ఇప్పుడు. ఎందుకంటే అమెరికాలో మార్కెట్స్ తగ్గిపోతున్నాయి వాళ్ళకి, ఈ టారిఫ్ల వార్ తోటి, ఈ గొడవలతోటి వాళ్ళకు గణనీయంగా వాళ్ళ ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి, కొన్ని వేల సంఖ్యలో మూతపడుతున్నాయి. అందుకనే అజిత్ దోవల్ గారు బీజింగ్ వెళ్ళినప్పుడు వాంగ్ ఈ కలిశారు ఆయన్ని. వాంగ్ ఈ ఒక ఫారెన్ మినిస్టర్, ఈయనేమో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు, ఫారెన్ మినిస్టర్ ఇద్దరు కలిస్తే చర్చలు దేని మీద ఉంటాయి? బహుశా టెర్రరిజం మీదనో, ఇంకేదో క్రాస్ బార్డర్ ఇష్యూస్ మీదో, లేదా మన సరిహద్దుల వివాదం గురించో, దేని గురించో చర్చించాలి. దేని గురించి చర్చించారు వాళ్ళు? ట్రేడ్ గురించి చర్చించారు. వాంగ్ ఈ ఏమని అడుగుతున్నారంటే మీరు మార్కెట్స్ని ఓపెన్ చేయండి, మేము వస్తాం అక్కడికి, మా ప్రోడక్ట్స్ మీరు ఫ్రీగా అలౌ చేయండి అని అడుగుతున్నాడు ఆయన. అంటే వాళ్ళు ఎంత ఇబ్బందులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఈరోజు మనం దాని గురించి కూడా, చైనా ఎకనామిక్ దాన్ని కూడా మళ్ళీ చర్చిద్దాం, ఈ ఎపిసోడ్ అని మనం చర్చిద్దాం. బట్ ఆ ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి. ఆ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇది మ్యూచువల్లీ మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. భారతదేశం ఓపెన్ చేయడానికి సిద్ధపడుతున్నాం, కానీ మనం షరతులు పెడతాం. ఈ వెపనైజ్ చేయడం మనం ఒప్పుకోము. రెండవది, పాకిస్తాన్తో మనం ఏం చేస్తున్నాం, ఎందుకంటే మన ఆపరేషన్ సింధూర్లో మొత్తం చైనా సపోర్ట్నే చేశారు వాళ్ళు కంప్లీట్గా. కాబట్టి పిఓజేకేలో మేము ఏం చేయదలుచుకున్నామో దాంట్లో మీరు ఇంటర్ఫియర్ అవ్వకండి. ఇటువంటి కండిషన్స్ మనం ఆల్రెడీ చాలా టఫ్గా పెట్టబోతున్నాం. మనం టెర్రరిజం పేరు చెప్తాం, టెర్రరిజంకి వ్యతిరేకంగా మేము ఏం చేస్తాం, మీరు ఇంటర్ఫియర్ అవ్వడానికి వీల్లేదు. ఇటువంటివి ఏదో తూతు మంత్రంగా మీరు స్టేట్మెంట్లు ఇస్తే ఇవ్వండి, పాకిస్తాన్కి ఇంటర్ఫియర్ అవ్వకండి, మేము ఏం చేసినా దీన్ని జోక్యం చేసుకోకండి. సో ఇటువంటి ఇచ్చిపుచ్చుకోవడాలు అని ఉంటాయి. బహుశా మనం వాళ్ళ మీద డిపెండెన్సీస్, ఏపీఐస్ ఫర్ ఇన్స్టెన్స్, యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నాం. తర్వాత టెక్నాలజీకి సంబంధించిన కంప్యూటర్లు, తర్వాత సెల్ ఫోన్లు, కాంపోనెంట్స్ అన్ని అక్కడి నుంచే రావాలి. ఇప్పుడు ఫర్టిలైజర్స్ పెద్దది ఇంకా. కరెక్ట్. ఫర్టిలైజర్స్, డిఏపి, డై అమోనియం ఫాస్ఫేట్. అదే ఇప్పుడు డిఏపి అసలు యాక్చువల్ నిజానికి ఇలా రైతులు వీళ్ళందరూ ఎక్కువ ఉండేది దాని మీదనే. అసలు యాక్చువల్లీ డిఏపి అనేది మన మామూలు భాషలో కూడా వచ్చేసి యూరియా తర్వాత రెండోది అది మోస్ట్, యూరియా తర్వాత సెకండ్ మోస్ట్ కన్జ్యూమ్డ్ అది దెబ్బతినింది. వాళ్ళు దాన్ని వెపనైజ్ చేస్తున్నారు, దాన్ని అమ్మడానికి వీల్లేదు అంటున్నారు. ఎక్స్పోర్ట్స్ ఆపేశారంట కదా చాలా వరకు. కరెక్ట్, ఎక్స్పోర్ట్స్ ఆపేశారు, ఎస్పెషల్లీ భారతదేశానికి వీటికన్నీ ఆపేశారు. సో ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం వస్తుంది, మన ఫుడ్ సెక్యూరిటీ దెబ్బతింటుంది. ఎందుకంటే ఇటువంటి మనకు ఫర్టిలైజర్స్ వేస్తేనే మనకి ఈల్డ్ బాగా పెరుగుతుంది. ఫర్టిలైజర్ లేకుండా ఆర్గానిక్ ఫుడ్ చేసుకునేటువంటి పరిస్థితి ఇంకా లేం మనం. అది ప్రయత్నం చేసింది శ్రీలంక,
మొత్తం ఫర్టిలైజర్స్ తీసేసి కంప్లీట్ దేశం అంతా ఆర్గానిక్ ఫుడ్కి వెళ్ళారు. మొత్తానికి ఒక్కసారి కొలాప్స్ అయిపోయింది అది. మనం అక్కడ అబుదాబిలో మనం ఇండియా ఫౌండేషన్ వాళ్ళ అవును కాన్ఫరెన్స్లో కాన్ఫరెన్స్ వెళ్ళినప్పుడు, ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ వెళ్ళినప్పుడు శ్రీలంకతో అదే చర్చించాం కదా మనం. అవును. సో వాళ్ళ ఫుడ్ ఇన్సెక్యూరిటీ వచ్చేసింది. అటువంటి పరిస్థితి మనకు కూడా రాకూడదు. చైనా బహుశా అది కూడా వెపనైజ్ చేస్తుంది. సో అందుకని ప్రపంచం అంతా ఈరోజు చూస్తే కనుక వాళ్ళకు ఉన్నటువంటి శక్తులని వాళ్ళు వెపనైజ్ చేసుకుంటూ వెళ్తున్నారు ప్రతి దగ్గర. ఒక విధంగా చూస్తే భారతదేశం కూడా అది చేస్తుంది. మన దగ్గర ఉన్నటువంటి వనరులు ఏమున్నాయి, మన దగ్గర నీళ్లు, మనం పాకిస్తాన్ మీద వెపనైజ్ చేస్తున్నాం. మనం ఇండస్ వాటర్ ట్రీటీని ఆపేస్తున్నాం, ఆ నీళ్ళని మనం డైవర్ట్ చేయడానికి సిద్ధపడుతున్నాం. సో ప్రతి దేశం కూడా ఈరోజు ఒక విధమైనటువంటి వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం వెపనైజింగ్ అన్నది ఒక కొత్త న్యూ సిస్టమ్ మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. సో చైనాది ఎలా డీల్ చేయాలి, ఇవి చర్చలు మనం అన్నీ చేస్తున్నాం. అది కాబట్టి దీని యొక్క పరిణామం ఏమొస్తుందో చూడాలి. రెండవ అంశం ఫాక్స్కాన్ గురించి అడిగాను. ఫాక్స్కాన్ అక్కడి నుంచి షిఫ్ట్ అవ్వడం అనేది వాళ్ళు సహించలేకపోతున్నారు. చైనా నుంచి రావడం, అక్కడి నుంచి ఎక్విప్మెంట్ చాలా మాత్రం షిఫ్ట్ చేయడానికి వాళ్ళు ఆపేశారు, డిలే చేశారు. సంవత్సరంన్నర రాలేదు అవి. తర్వాత ఫాక్స్కాన్ ఆల్రెడీ అక్కడ పనిచేస్తున్నటువంటి ఇంజనీర్లు, అక్కడ పనిచేస్తున్న టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కాలంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు బాగా తెలుసు ఈ ప్రోటోకాల్స్ అని ఎలా చేయాలి. దీనంతా వాళ్ళు వచ్చి భారతదేశంలో ట్రైనింగ్ ఇస్తున్నారు. సో చైనా ఏం చేసింది, వాళ్ళని యాక్చువల్గా విత్డ్రా చేస్తుంది. ఒక సైడ్ ఏమో మా ఇంజనీర్లకు, మా స్టాఫ్కి మీ దేశంలో వీసాలు ఇవ్వండి, మేము అక్కడ వచ్చి పని చేస్తాము అని చెప్పి చైనా కోరుకుంటుంది. ఇంకో సైడు అన్అఫీషియల్గా వీళ్ళందరూ వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే అర్థం చేసుకోవచ్చు ఎలా వాళ్ళు వెపనైజ్ చేస్తున్నారు. ఆఫీషియల్గా ఏమో లేదు మన ఇద్దరం కలిసి చాలా ట్రేడ్ చేద్దాం, ఇప్పుడు $100 బిలియన్ ఉంది, దీన్ని $200 బిలియన్ తీసుకువెళ్దాం, ఇటువంటి మాటలు మాడతారు. బట్ మన వెనకాల ఇవన్నీ వెపనైజ్ చేస్తున్నారు. మొదటిది, మన దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కెపాసిటీని వాళ్ళు దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రెండు, మన దేశంలో అస్థిరత ఉన్నది అని ప్రూవ్ చేయడానికి పెహల్గాం లాంటి ఘటనలు చేయిస్తున్నారు. మూడు, వాళ్ళు సప్లై చైన్ అంతా ఆపుతున్నారు మనకి. ఎందుకంటే ఎవరు ఫ్యాక్టరీ పెట్టినా కానీ 100% అదే దేశంలో చేసేటువంటి పరిస్థితి లేదు, దాన్ని వెపనైజ్ చేసుకుంటున్నారు. సో ఈ అంశాల దృష్ట్యా ఎలా దీన్ని హ్యాండిల్ చేయాలి అన్నది ఒక సమస్యగా ఏర్పడింది మనకి. కానీ ఫాక్స్కాన్ అనేది టైవాన్ కంపెనీ కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే టెంపరీగా టైవాన్ నుంచి, వియట్నాం నుంచి ఇంజనీర్స్ని పంపిస్తున్నారు వీళ్ళని రీప్లేస్ చేయడానికి. రమారమి 300 మంది చైనీస్ వెనక్కి వెళితే వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి అక్కడ. ఫాక్స్కాన్ అక్కడ ప్రొడక్షన్ స్కేల్ డౌన్ చేస్తుంది. దాంతో రేపటి రోజు వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి వాళ్ళకి? ముందరే వాళ్ళ దగ్గర ఉద్యోగాలు లేవు కాబట్టి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరిట వాళ్ళ లేబర్ని అంతా ప్రపంచవ్యాప్తంగా పంపిస్తోంది చైనా. భారతదేశంలో వాళ్ళని విత్డ్రా చేయడం దాని అర్థం ఏంటది? వెపనైజ్ చేయడం తప్ప ఇంకేం లేదు. కానీ ఫైన్, టెంపరీగా కొంత సెట్ బ్యాక్ ఉంటుంది. కానీ ఈవెన్ ఐఫోన్, యాపిల్ కూడా ఏం చెప్తోందంటే దీనివల్ల మా ప్రొడక్షన్లో ఏం తేడాలు ఉండవు, మా నంబర్స్ ఏవైతే ఎన్ని రావాలో అన్నీ వస్తాయి, కొంత డిలే, కొంత క్వాలిటీ, కొంత ఇష్యూస్ వచ్చే ప్రమాదం ఉంది, దాన్ని మేము వీళ్ళు హ్యాండిల్ ఇట్ అని చెప్తున్నారు. అంటే ఎన్ని అంశాల్లో చైనా మన మీద వెపనైజ్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మపుత్ర నీళ్ళు ఆపేసే ప్రయత్నం చేస్తుంది అక్కడ, రైట్? ఇటువంటివన్నీ కొన్ని దగ్గర ఏం చేస్తారు, ఏదో కన్సెషన్ ఇచ్చినట్టు ఇస్తున్నారు మనకి. ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 5 సంవత్సరాల తర్వాత మొదటిసారి కైలాష్ మానసరోవర్ యాత్ర ఓపెన్ చేశారు వాళ్ళు. సో ఇది చైనా యొక్క గేమ్ ప్లాన్ అనమాట. అంటే భారతదేశం వాళ్ళకి కావాలి, కానీ వాళ్ళ టర్మ్స్ మీద కావాలి. మనం వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి టర్మ్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో ఇది వాళ్లకు కాంపిటీషన్గా భారతదేశం ఎదగడానికి వీల్లేదు. సో ఇటువంటి గేమ్స్ అన్నీ జరుగుతున్నాయి అక్కడ. బట్ మోదీ గారు, జయశంకర్ గారు, మన దగ్గర కూడా చాలా మంచి స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది కాబట్టి పార్ట్నర్షిప్ వేర్ ఇట్ మ్యాటర్స్, విత్ యూ ఆర్ వితౌట్ యూ. మీరు కలిసి వస్తే మీతో సహా వెళ్తాం, మీరు రాకపోతే సరే టెంపరీగా మాకు దెబ్బ తగులుతుంది, కానీ మేము చేసేది మేము చేస్తాం. క్రయోజెనిక్ ఇంజిన్ ఏం చేసాం మనం? మన మీద ఆంక్షలు పడ్డాయి, 10-12 ఏళ్ళు పట్టింది మనకి. మనమే చేసుకున్నాం. లేదు, క్రయోజెనిక్ టెక్నాలజీ మనది, కంప్లీట్గా మన ఆత్మనిర్భరత పెంచుకున్నాం. అటువంటివి ఇవి కూడా అవుతాయి. పార్ట్నర్షిప్ ఉంటే కనుక వాళ్ళు లాభపడతారు, మనం లాభపడతాం. లేదంటే ఫైన్, మనకు కొంత సెట్ బ్యాక్ ఉంటుంది, కానీ తర్వాత మళ్ళీ దానికి ప్రత్యామ్నాయాలు చూసుకోండి. మనం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.